హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే మనకి ఏదైతే రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మీషో స్టాక్ ఈరోజు చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. ఎస్టర్డే వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో ర్యాలీకి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అదాని పవర్ స్టాక్ని యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. రైల్వే స్టాక్స్ గురించి లాస్ట్ 3 to 4 వీడియోస్లో చాలా మంది అడుగుతున్నారు అనమాట. వాటన్నిటి గురించి కూడా కవర్ చేద్దాం. మార్కెట్ కొంత నెగిటివ్గానే క్లోజింగ్ ఇచ్చింది. మనం ఎస్టర్డే వీడియోలో డిస్కస్ చేసాం. ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 25,850 పైన ఒకవేళ సస్టైన్ కాలేకపోతే కనుక 25,750 లెవెల్స్ దాకా రావచ్చని డిస్కస్ చేసాం. అప్రాక్స్ లెవెల్స్ దాకా వచ్చి మార్కెట్ క్లోజింగ్ టైంలో స్లైట్ పాజిటివ్గా మనకి వెళ్ళిందనమాట. 25,800 లెవెల్ పైన క్లోజింగ్ ఇచ్చింది. ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ కొంత నెగిటివ్ ఉంది. సో స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 25,750 లెవెల్ ఉందన్నమాట. ఒకవేళ రేపు ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక షాప్ సెల్లింగ్ ప్రెజర్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇమీడియట్గా మనకి 25,700 నుంచి 750 నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే కనుక ఈజీగా మార్కెట్ 25,500 లెవెల్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ ఈ రీజన్ దగ్గర ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే కనుక మళ్ళీ కూడా మనం 25,900 లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 26,000 లెవెల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ఎగ్జాక్ట్గా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ దగ్గర ఉన్నాయి 25,750 నుంచి 700 నుంచి 750. ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక షాప్ సెల్లింగ్ ప్రైస్ ఉండే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే కనుక మార్కెట్లో మళ్ళీ కూడా ర్యాలీ ఇచ్చి 25,900 నుంచి 26,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట రేపటి కోసం. మనం సెన్సెక్స్ అనాలిసిస్ చేస్తే కనుక మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కూడా డిస్కస్ చేస్తున్నాం. మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయని. స్టిల్ మార్కెట్ ఓవరాల్గా నెగిటివ్ ఉంది. 84,500 లెవెల్ బిలో కనుక బ్రేక్ అయితే కనుక ఈజీగా మనకి రేపు 84,300 అలాగే 84,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. లేదు ఒకవేళ ఈ రీజన్ దగ్గర ఉన్న స్ట్రాంగ్ రివర్సల్ వస్తే కనుక 85,000 లెవెల్ మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది కాబట్టి సో అబ్జర్వ్ చేయండి 85,500 లెవెల్ 84,500 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక 85,000 లెవెల్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే 84,300 84,000 లెవెల్స్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి సింపుల్ సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే మనం ఎస్టర్డే వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాం. సో మీషోలో కొంత ఏదైతే బై రేటింగ్ ఇచ్చారు ఆల్మోస్ట్ 200 టార్గెట్ ఇచ్చారని చెప్పుకున్నాం. సో స్ట్రాంగ్ ర్యాలీ ఉంటుంది అని కూడా డిస్కస్ అనేది చేసాం. 180 పైన సస్టైన్ అయితే కనుక పెరిగే ఛాన్స్ అని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ ఈరోజు 20% అప్పర్ సర్క్యూట్ టెస్ట్ చేసింది అనమాట. బట్ లాకింగ్ పీరియడ్స్ అనేవి జనవరి 6th నుంచి ఓపెన్ అవుతుంది అనమాట. ఎవరైతే ప్రీ ఐపీఓ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి లాకింగ్ పీరియడ్స్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనవరి మంత్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్ ట్రెండ్ అయితే చాలా స్ట్రాంగ్ పాజిటివ్ ఉంది. అబ్జర్వ్ చేయండి. సో ఈరోజు కూడా మేము ఈ పర్టికులర్ స్టాక్లో ఏదైతే ఓపెనింగ్ టైంలోనే 189 లెవెల్ దగ్గర తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ 207 దగ్గర క్లోజ్ చేస్తాం అనమాట. చాలా మంచి ప్రాఫిట్ తీసుకున్నాం. 7 to 8% అరౌండ్గా తీసుకున్నాం అనమాట. సో ఇటువంటి స్టాక్స్ మీకు ప్రియర్గా ఇంట్రాడేకి కానీ లేకపోతే హోల్డింగ్ కానీ కావాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మనం ఎస్టర్డే ఎగ్జాక్ట్గా వీడియోలో డిస్కస్ చేసాం. ఆ విధంగా మనకి ర్యాలీ అనేది కనిపించింది. మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక సో ఏదైతే కొంత బై రేటింగ్ ఇచ్చారన్నమాట. సో అందువల్ల స్టాక్లో మంచి పాజిటివిటీ కనిపించింది. ఈరోజు వాల్యూమ్స్ కూడా బాగున్నాయి. అందువల్ల స్టాక్లో ర్యాలీ అనేది కనిపించింది గైస్. అలాగే అదాని పవర్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. సో కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది అనమాట అదాని పవర్. సో ప్రజెంట్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. 140 సపోర్ట్ టెస్ట్ చేస్తుంది. సో పడుతున్నప్పుడు ఇప్పుడు కూడా అక్యూములేట్ చేసుకోకండి. బెటర్ ఒకవేళ వస్తే కనుక 130 లెవెల్స్ దాకా పడే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చి 150 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక 125 నుంచి 130 లెవెల్స్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 140 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే కానీ గైస్. సో వెయిట్ చేయండి, వెయిట్ చేసి యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. స్టాక్ గురించి కూడా అడుగుతుందన్నమాట. కంటిన్యూస్ సెల్ ఆఫ్ ఈ పర్టికులర్ స్టాక్లో కూడా నడుస్తుందన్నమాట. అంత బయస్ స్ట్రాంగ్ బయస్ లేరు, అంత స్ట్రాంగ్ సెల్లర్స్ కూడా లేరనమాట. బెటర్ వెయిట్ ఫర్ రివర్సల్ ఇప్పుడు యాడ్ చేసుకోవడం సో అంత బెటర్ కాదనమాట. మార్కెట్స్ కూడా కొంత పడుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ గురించి అడుగుతున్నారు. సో కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడుస్తుంది. మనం డిస్కస్ చేసాం. సో 40 స్ట్రాంగ్ సపోర్ట్ ఒకవేళ బ్రేక్ అయితే ఫర్దర్ డౌన్ సైడ్ ఉంటుందని. సో కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది నడుస్తుందన్నమాట. సమ్ పర్సన్ అరౌండ్గా 37 రూపీస్ దగ్గర అరౌండ్గా తీసుకున్నాం. హోల్డ్ చేయొచ్చా లేదని అడుగుతుంది అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంత సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఒకవేళ వస్తే రివర్సల్ 30 దగ్గర రావాలి. 30 దగ్గర రివర్సల్ వస్తే మీ లెవెల్స్కి వస్తే ఎగ్జిట్ అవ్వడం బెటర్. లాస్ మేకింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయకండి. ఈ రోజు కాకపోతే రేపైనా ఈ విధంగానే మనకి స్టాక్స్ అనేవి పడతాయన్నమాట. సో బెటర్ అవాయిడ్ చేయండి. ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ పడుతుంది కదా అని అక్యూములేట్ చేసుకోకండి గైస్. అలాగే నెక్స్ట్ రైల్వే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలా స్టాక్స్ గురించి అడిగారు అనమాట. ఫస్ట్ వన్ ఐఆర్ఎఫ్సి స్టాక్ గురించి అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి, రైల్వే స్టాక్స్ ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉన్నాయి. 1 to 1.5 year ఫర్దర్ మనకి డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ మీ వ్యూ 3 years to 5 years వ్యూ ఉంటే కనుక స్లోగా సిప్ చేసుకోవడం బెటర్. ఐఆర్ఎఫ్సి కానివ్వండి, రైల్టెల్ కానివ్వండి, ఆర్బిఎన్ఎల్ కానివ్వండి, ఇర్కాన్ కానివ్వండి. సో ఏ స్టాక్ అయినా సరే ఓవరాల్ ట్రెండ్ అన్నీ కూడా డౌన్ సైడ్ ఉన్నాయన్నమాట. 110 సపోర్ట్ ఉంది. ప్రజెంట్ ఆ లెవెల్ టెస్ట్ చేస్తున్నమాట. ఒకవేళ పడితే మనం ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే కనుక స్ట్రాంగ్ సపోర్ట్ మనకి 100 దగ్గర కూడా కొంత సపోర్ట్ ఉందన్నమాట. సో ఒకవేళ రివర్సల్ స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రివర్సల్ వచ్చిన తర్వాత కొంత అక్యూములేట్ చేసుకోండి, యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉన్నాయి. సో ఐఆర్ఎఫ్సి కానివ్వండి అలాగే ఆర్బిఎన్ఎల్ కూడా ఓవరాల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. సో
ప్రీవియస్గా కూడా మనం 300 లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం. సో రివర్సల్ వచ్చింది, మళ్ళీ కూడా అదే రీజన్కి వచ్చిందనమాట. సో ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే రావచ్చు, లేదు అనుకుంటే కనుక బెటర్ 300 అలాగే 250 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. సో ఈ 2 రీజన్స్ కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఆల్రెడీ మంచి క్వాంటిటీ అక్యూములేట్ చేసుకుంటే టైం ఇవ్వండి, 3 to 4 years టైం ఇస్తే కనుక మళ్ళీ కూడా రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. అలాగే రైల్టెల్ కూడా అడుగుతున్నారు అనమాట. సో ఇది కూడా ఓవరాల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. ఇది కూడా 300 మనకి సపోర్ట్ కింద ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ యాక్ట్ చేసింది అనమాట. సో మేజర్ ఈ లెవెల్ దగ్గర ఏమైనా రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి రైల్టెల్ గురించి అనమాట. అలాగే ఆర్వీఎన్ఎల్ స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట. ఆర్వీఎన్ఎల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇర్కాన్ స్టాక్ గురించి కూడా అడుగు 150 ప్రెజెంట్ టెస్ట్ చేస్తుంది. ప్రీవియస్గా చూస్తే కనుక 135 నుంచి 140 రీజన్స్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. ఒకవేళ వస్తే కనుక ఆ రీజన్లో యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ మీ రైల్వే స్టాక్స్కి 3 to 5 years టైం ఇస్తే మాత్రమే మనకి మీ లెవెల్స్ దాటి పెరిగే ఛాన్స్ ఉన్నాయి గైస్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే యావరేజ్ చేసుకోండి. పడుతున్నాయి కదా అని కంటిన్యూస్ యావరేజ్ చేయకండి. సో డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి, లేదా సిప్ రూపంలో ఎవ్రీ మంత్ ఒక 5 shares 10 shares చొప్పున అక్యూములేట్ చేసుకోండి. ఆ పర్టికులర్ రైల్వే సెక్టర్ స్టాక్స్కి కొంత. సో ఏదైతే మనకి రివర్సల్స్ వస్తే కనుక ఒక 3 to 4 years టైంలో మనకి మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ బిజినెస్ బాగానే ఉన్నాయి, బట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది హై లెవెల్స్ నుంచి. సో ఇది కామన్ థింగ్ అనమాట. సో లాస్ట్ 5 yearsలో చాలా బాగా ర్యాలీ ఇచ్చే సో ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్ గైస్. సో ఇది మనకి ఇర్కాన్ ఇంటర్నేషనల్ గురించి అనమాట. సో అలాగే ఐఆర్డిఎస్ స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు. ఇది కూడా ఓవరాల్గా 50 రూపీస్ దగ్గర ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత నుంచి కూడా కంటిన్యూస్ ర్యాలీ ఇచ్చింది. మనం మల్టిపుల్ టైమ్స్ 50 దగ్గర డిస్కస్ చేసాం, 100 దగ్గర డిస్కస్ చేసాం, 125 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం, ఆల్మోస్ట్ 300 దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్. నేను కూడా పోర్ట్ఫోలియో హోల్డ్ చేస్తాను, హై లెవెల్స్లో ఏమీ సెల్ చేయలేదన్నమాట. 100 లెవెల్ దగ్గర సో నా యావరేజ్ ప్రైస్ ఉందన్నమాట ఐపీఓ లిస్ట్ అయినప్పుడు. సో బట్ ఒకవేళ ఇంకా ఫర్దర్గా పడితే ఇంకొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకుంటాను, హోల్డ్ అనేది చేస్తాను. సో ఆ విధంగా హోల్డ్ చేయండి, టైం పడుతుంది మళ్ళీ కూడా రివర్సల్స్ రావడానికి. ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ అయితే కనుక మనం భయపడాలి, ఎందుకంటే అది లాస్ మేకింగ్ కంపెనీ. బట్ ఐఆర్డిఏ చాలా మంచి కంపెనీ, ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, ఖచ్చితంగా హోల్డ్ అనేది చేసుకోవచ్చు కైతే. బట్ బెటర్ మంచి లెవెల్స్కి వస్తే ఇంకొంత క్వాంటిటీ ఎక్వైర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రీవియస్గా మీరు కనుక హెవీ క్వాంటిటీ బై చేయకపోతే కనుక స్మాల్గా క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఐఆర్డిఏ కూడా. అలాగే నెక్స్ట్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ స్టాక్ గురించి సో కపుల్ ఆఫ్ వీడియోస్లో సో 3 to 4% అడిగారు అనమాట. ఐపీఓ లిస్ట్ నుంచి కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది అనమాట. సో ప్రజెంట్ కూడా ఓవరాల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. బెటర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. సో యావరేజెస్ చేయకండి, ఎందుకంటే న్యూ స్టాక్ మనం ఎప్పుడు కూడా సో పడుతున్నప్పుడు యావరేజ్ చేసుకుంటూ వెళ్ళడం అంత మంచిది కాదు గైస్. అలాగే నెక్స్ట్ కోఫోర్జ్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. సో రీసెంట్గా స్ట్రాంగ్ ర్యాలీస్ కనిపించింది. ఆల్మోస్ట్ 1550 లెవెల్స్ దగ్గర నుంచి 2000 అప్రాక్స్గా వెళ్ళింది. ప్రజెంట్ మళ్ళీ కూడా స్లైడ్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది అనమాట. సో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ వచ్చేసరికి 1750 అలాగే 1550 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 2 రీజన్స్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్. లాంగ్ టర్మ్ వ్యూ ఈ 2 రీజన్స్ అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ కేఎంసీ హాస్పిటల్ స్టాక్ గురించి చదువుతుందన్నమాట. ఈ పర్టికులర్ స్టాక్ ఓవరాల్ ట్రెండ్ ప్రెజెంట్ నెగిటివ్ ఉందన్నమాట. నియర్ బై సపోర్ట్ వచ్చేసరికి మనకి 70 సపోర్ట్ ఉందన్నమాట. 70 అలాగే 65 కూడా కొంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది గైస్. సో ఇది మనకి కేఎంసీ హాస్పిటల్స్ గురించి అనమాట. అలాగే వెబ్సోలో స్టాక్ గురించి అడుగుతుందన్నమాట. ఓవరాల్ ట్రెండ్ కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉందన్నమాట. సో ప్రెజెంట్ 100 రూపీస్ బిలో స్టాక్స్ని అవాయిడ్ చేయండి. ప్రీవియస్గా ఈ స్టాక్ని పుష్ చేశారు, ఇటువంటి స్టాక్ని హోల్డ్ చేయకండి. బెటర్ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడం బెటర్ గైస్. అలాగే ఈ స్టాక్ గురించి కూడా అడిగారు. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ప్రీవియస్గా మనకి పుష్ చేశారన్నమాట. స్టాక్ని పుష్ చేసి ఎగ్జిట్ అవుతున్నారు. సో ప్రజెంట్ అయితే కనుక 2000 సపోర్ట్ దగ్గర ఉంది, బట్ చాలా హై వాల్యుయేషన్స్లో ఉంది. స్టాక్ని చాలా బాగా పుష్ చేస్తారు. ఇటువంటి స్టాక్స్ని అక్యూములేట్ చేసుకొని క్యాపిటల్స్ లాస్ చేసుకోకండి గైస్. సో ఇది మనకి ఈ స్టాక్ గురించి అనమాట. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్. సో అదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.